పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనములను మనం చదువుతాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పేతురు గారు ఈ పత్రిక రాస్తూ అపోస్తుల్లో ఒకలైన పేతురు గారు ఈయన పత్రిక రాస్తూ సంఘానికి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఆయన ఉత్తరాలు సేవకుల దగ్గర నుంచి ఉత్తరాలు అందుకుంటున్న సంఘస్థులందరికీ ఒక మాట తెలియజేశాడు. ఇక్కడ మనం చదువుకున్నాం ఏంటంటే, వాళ్ళు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న ఆ సంఘంలో వాళ్ళకి దూర ప్రాంతంలో ఉన్న సేవకులు ఈ పత్రికలు రాసి పంపించారు. సంఘంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి అనే విషయాలన్నీ ఈ కొత్త నిబంధన పత్రికలన్నీ, సువార్తల తర్వాత పత్రికలన్నీ, చరిత్ర అలాగే ప్రకటన గ్రంథాలు ఇవన్నీ మనకి వివరిస్తూ ఉంటాయి. అందులో ఒక విషయం ఏం చెప్తున్నాడంటే, మీరు పొందుకున్న ఈ పత్రికలు, ఈ లెటర్స్ ఎవరి ద్వారా అంటే మా ద్వారా రాయబడలేదు, దైవావేశం వల్ల కలిగినవి అని పేతురు గారు అక్కడున్న సంఘ సభ్యులకి ఆ ఉత్తరం చదువుతున్న వారికి వివరిస్తున్నాడు అన్నమాట. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఈ లేఖనము ప్రవచనము అనేది పుట్టలేదు. ఎవరో సొంత మాటలు చెప్తే ఈ బైబిల్ గ్రంథం పుట్టుకుని రాలేదు. దేవుని కృప వలన, దేవుడి జ్ఞానం వలన, దేవుని ఆత్మ వలన ఆ మనిషి ఏం చేశాడంటే ఈ గ్రంథాలని, ఈ పత్రికల్ని రాసి సంఘంలో వాటిని పంపించారు సంఘానికి. కొంతమంది ఉద్దేశం ఏంటంటే ఇది మనుషులు రాశారేమో అని అనుకుంటారు. వాస్తవానికి మనుషులు రాశారు, కానీ రాయించింది ఎవరంటే దేవుడు. పరిశుద్ధాత్మ ఆవేశం వలన ఈ మనుషులకి రాయడం జరిగిందనమాట. ఈ ఒకవేళ సాధారణంగా మనం ఒకవేళ ఆలోచిస్తే సొంతంగా ఒక మనిషి ఈ పత్రికలు రాశాడు అనుకోండి, ఈ పత్రికలు ఏమవ్వాలంటే ఇంకొక పత్రికకి వ్యతిరేకం అవుతుంది. ఎందుకంటే మనిషిని ఆలోచన బట్టి రాసింది ఎక్కడో చోట మనిషి అన్నవాడు పొరపాటు చేస్తాడు కదా. మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ కూరలు ఉన్నా సరే ఎప్పుడోకప్పుడు ఉప్పు తక్కువ వేస్తారా, కారం ఎక్కువ వేస్తారా, కొన్నిసార్లు మాడిపోవచ్చు కూడా. ఎంత అనుభవం, కొన్ని సంవత్సరాల అనుభవంతో మీరు ఈ వంట కార్యక్రమం చేస్తున్నప్పుడు, అంత చిన్న పొరపాటు మీరు చేస్తున్నప్పుడు, మరి సర్వసాధారణంగా ఒక మనిషి ఆలోచన చేస్తే ఏ పనిలో విషయంలోనైనా అశ్రద్ధగా ఉంటే ఒక మనిషి ఆలోచన తప్పు, లోపం అనేది కనిపిస్తుంది. అలాగే ఈ పత్రికలు రాసే వ్యక్తులు ఒకవేళ మనుషులు ఇచ్చని బట్టి రాస్తే కనుక ఇందులో లోపాలు కనిపించాలి, కానీ ఏ పత్రికకు లోపాలు కనిపించట్లేదు. ఈ పత్రికలో చెప్పబడిన విషయము ఎప్పుడో 700, 500, 1000 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకానికి సరిపోతుంది. ఇందులో చెప్పిన విషయం అందులో సరిపోతుంది. ఎలాగ ఇన్ని సంవత్సరాల వ్యవధిలో గ్యాప్ ఉన్న పుస్తకాల్లో ఒకే విషయం ఇమిడి ఉంది అనేది దేవుడికి తెలియాలి. ఆయన ఒక పాస్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకి బైబిల్లోంచి తీసి సమాధానం చెప్పాడు ఆ సేవకుడు. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అన్నాడు, చాలా పకడ్బందీగా రాశారు ఈ పుస్తకాన్ని అని అంటున్నాడు. చాలా పకడ్బందీగా రాశారు ఈ పుస్తకాన్ని. మరి పకడ్బందీగా రాయించింది ఎవరు? ఆయన. మరి మనుషులు రాస్తే అంత పకడ్బందీగా ఉండదు, ఖచ్చితంగా తప్పు అనేది అందులో కనపడుతుంది. ఆ సేవకుడు చెప్పిన నోటి నుంచి మాట అనమాట, ఆ మాట వచ్చింది. మరి ఇది రాయించింది ఎవరు అనుకుంటున్నావు? జీవం కలిగిన, మనం సృష్టించిన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన పొరపాటు ఎలా చేస్తాడు అని మనుషులైతే పొరపాటు చేస్తారు తప్ప దేవుడు పొరపాటు చెయ్యడు అని ఆ వ్యక్తి, ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి చెప్పాడు అనమాట. సో ఇలాగా ఇందులో మనిషి కనుక రాస్తే కనుక తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. మనం ఎలాగైతే చిన్న చిన్న పొరపాట్లు చేస్తామో ఏ పొరపాట్లు ఇందులో మనకు కనిపిస్తాయి. అలా కనిపించట్లేదు కాబట్టి మనం ఒక అర్థం చేసుకోవచ్చు, దేవుని ఆవేశం వలన, దేవుడి ప్రేరేపణ వలన ఇవి రాయబడ్డవి అని మనం అర్థం చేసుకోవచ్చు. దానికి మనకు వాక్యాధారం ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చదువుకున్నాం. మనుషులు ఇచ్చను బట్టి ఏ లేఖనము పుట్టలేదు, ఏ ప్రవచనమును పుట్టదని మీరు మొదట గ్రహించుకోవాలి. ఏలయనగా
ప్రవచనం ఎప్పుడును మనుషుని ఏడ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించే వారందరూ ఈ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల పేర్లు రాయబడ్డాయి కదా, ప్రవక్తల పేర్లు, సేవకుల పేర్లు. వీళ్ళందరూ ఎలాగంటే దైవావేశం కలిగిన వారే దేవుని మాటలు పలికారు. వీళ్ళు పలికిన ప్రతి మాట వీళ్ళు సొంతంగా మాట్లాడలేదు ఏ విషయం. అందుకని ఇందులో ఇవన్నీ పొందుపరచబడ్డాయి. ఇప్పుడు ఇందులో మన ప్రస్తుతం మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంది. ఇందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఇందులో ఇమ్మడి ఉన్నాయి సుమారు. ఈ ఒక్క పుస్తకంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 60కి పైగా పుస్తకాలు ఉన్నాయి ఇందులో. ఈ 60కి పైగా పుస్తకాలని ఎంతమంది రాశారు? బోర్డు మీద రాశాను నేను, పిల్లలకి ఇందాకే పాఠం చెప్పాను అనమాట. సుమారు 40 మంది వ్యక్తులు రాశారు. అంటే వేరు వేరు కాలాల్లో 2-3 వేల సంవత్సరాల వ్యవధిలో, అంటే 1600 సంవత్సరాలు అనమాట. ఈ 66 పుస్తకాలు రాయడానికి సుమారు 1500 సంవత్సరాలు వ్యవధిలో వీటన్నిటినీ రాశారు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తి ఈ పుస్తకాలు రాశారు. అయినా సరే ఆ పుస్తకాలన్నీ ఒకే భావాన్ని, ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. అంతిమంగా దేవుడి గురించి, దేవుడు చెప్పిన మాటను, ప్రతి ఒక్క విషయాన్ని అగ్రీ చేస్తున్నాయి. ఇక్కడ విశ్వాసం ఉంటే దేవుడికి సరిపోతుంది అంటే, అదే ఇంకొక పుస్తకంలో విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి అని చెప్పబడుతుంది. సత్యవంతుడు ఒకడు మీకోసం వస్తాడు అని ఎక్కడో యెషయా గ్రంథంలో చెప్పబడితే, ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చే కాలంలో మత్తయి సువార్త, యోహాను సువార్త, ఈ లోకా సువార్తల్లో అది నెరవేర్పు కనపడింది. సో అక్కడెక్కడో చెప్పబడిన విషయము ఈ గ్రంథంలో లిఖించబడింది, నెరవేర్చబడింది. సో ఇవన్నీ మనం పోల్చుకుని దగ్గర పెట్టుకుని చూసుకుంటే మనుషుల వల్ల కలిగేవి కాదు అని మనం సర్వసాధారణంగానే మనం వాటిని అర్థం చేసుకోవచ్చు. సర్వసాధారణంగా వాక్యం ఆధారంగా మనకి ఈ విషయం కనిపిస్తుంది. ఈ రోజున మనం ఏంటంటే దేవుని గ్రంథము, దేవుని బైబిల్ గ్రంథమును, అందులో ఉన్న పుస్తకాలని దేవుడు ఎవరెవరి చేత రాయించారు, వాళ్ళు ఏం చేసేవారు, ఆ వ్యక్తులు అనేవారు మనం అధ్యయనం చేద్దాం. మొదట ఇందులో 60కి పైగా పుస్తకాలు ఉన్నాయి. వీటిని రాసిన గ్రంథకర్తలు సుమారు 40 మంది రాశారు. ఈ 40 మంది ఈ పుస్తకాలన్నీ రాయడానికి పట్టిన కాలం ఎంత అంటే 1600 సంవత్సరాలలో రాశారు. ఆ తర్వాత ఇంక రాసినవి ప్రామాణికం కావు. కొంతమంది రాశారు, ఇష్టం వచ్చిన వాళ్ళ ఇచ్చను బట్టి రాశారు కొన్ని పత్రికలు, అవన్నీ ప్రామాణికం కాదు. సో దేవుని ప్రేరేపణ వల్ల రాయబడినవి మాత్రమే ప్రామాణికం. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ప్రామాణికం కాదు. ఎందుకంటే 1600 సంవత్సరాల తర్వాత దేవుడి ప్రేరేపణ లేక రాశారు, మనుషులు ఇచ్చను బట్టి రాశారు, అవి పొరపాట్లు ఉన్నాయి అందులో, కాబట్టి అవి పరిగణించబడలేదన్నమాట. సో ఈ రోజున మనము ఈ విషయాన్ని చూద్దాం. మొదటగా ఈ మన చేతిలో మనం దీన్ని ఏమని పిలుస్తున్నాం? ఇంకొక మాట ఏమంటాం? బైబిల్ అంటాం. ఈ బైబిల్ అనే మాటకి అర్థం ఏంటి? మనం ఎన్నో సంవత్సరాలుగా బైబిల్ 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 అంటాం. ఈ బైబిల్ అనే మాటకి అర్థం ఏమిటి అంటే, ఈ బైబిల్ అనే పదము ఒక గ్రీకు భాష నుంచి వచ్చింది. బిబ్లోస్ అనే పదం, దాని అర్థం ఏంటంటే గ్రంథము. ఇన్ని గ్రంథాల సముదాయమైన ఒక గ్రంథముగా పిలువబడుతున్నది ఏకైక బైబిల్ మాత్రమే. ఈ ఎన్నో కోట్ల కొలది ప్రింట్ చేసి దీన్ని అమ్ముడుపోతుంది ఈ గ్రంథం, బైబిల్ గ్రంథం. ఈ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయే నెంబర్ 1 బుక్ ఏదంటే బైబిల్ బుక్. అమ్ముడుపోతుంది కానీ చదవబడట్లేదు, మూలన పడేయబడుతుంది. అత్యధికంగా అమ్ముడుపోతుంది, అత్యధికంగా కొనుక్కుంటున్నారు, అత్యధికంగా ప్రింట్ చేస్తున్నారు, ముద్రిస్తున్నారు. కానీ అత్యధికంగా చదివేవాళ్ళు, అర్థం చేసుకునేవారు లేరు, చదివేవాళ్ళు లేరు, గ్రహించేవారు లేరు. అందుకే అన్నాడు, గ్రహించేవాడు ఒక్కడు లేడు అని అంటాడు ఒక వాక్యంలో. సో ఎంతలా అమ్ముడుపోతున్నా సరే దీన్ని అర్థం చేసుకుని, దీన్ని చదివి, దీని ప్రకారం వాక్యం, దేవుని వాక్యం ప్రకారం నడుచుకునే పద్ధతులు లేవన్నమాట. కొంతమంది బైబిల్ కొనుక్కుంటారు, కొంతమంది ఫ్రీగా వచ్చినవి మనం తీసుకుంటారు, నాకులాంటి వాళ్ళు. కొంతమంది కొనుక్కుంటారు, కొంతమంది ఎలాంటివి కొనుక్కుంటారంటే ఖర్చీఫ్ అంత ఉంటుంది ఒక బైబిల్, అది కొనుక్కుంటారు. ఎందుకంటే అక్షరాలు అందులో కనపడవు. మీకు ఇందులో అక్షరాలే చాలామంది కనపడవు. మరి ఖర్చీఫ్ అంత బైబిల్ కొనుక్కుంటే అక్షరాలు కనపడతాయా? ఎందుకు కొనుక్కుంటున్నారు మరి అంటే,
ఫ్యాషన్. ఏంటి వీళ్ళకి ఈ పెద్ద బైబిల్ పట్టుకుని తిరగడానికి సిగ్గు, మొహమాటం. అదైతే జోబులో పెట్టుకుని హాయిగా ఇలా స్టైల్గా తీసుకుని ఇలా పట్టుకోవచ్చు. అది ఎంతంటే ఈ బైబిల్ కంటే అది కాస్ట్ ఎక్కువ. 1000 రూపాయలు 800 పైనుంచి పైన ఉంటాయి. చిన్న బైబిల్ ఎంత సైజు తగ్గితే అంత రేటు పెరుగుతుంది అన్నమాట. బైబిల్ సైజు పెరిగితే రేటు పెరిగేది చూస్తాం, కానీ బైబిల్ ఎంత సైజు తగ్గితే అంత రేటు పెరుగుతుంది. బుక్ స్టోర్లోకి వెళ్ళి అడిగితే దీనికంటే ఎక్కువ రేటు చెప్తున్నారు. ఒక్కొక్క బైబిల్ ఎంత చిన్నగా ఉంటే అంత ఎక్కువ రేటు చెప్తున్నారు అక్కడ. సో అమ్ముడు పోతుంది కరెక్టే, కానీ దాన్ని చదవడానికి ఉపయోగిస్తున్నారా, ధ్యానించడానికి ఉపయోగిస్తున్నారా, జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారా, ఫ్యాషన్ షో చేయడానికి ఉపయోగిస్తున్నారా అంటే చాలామంది ఫ్యాషన్ షో చేయడానికే దాన్ని ఉపయోగిస్తున్నారు. కొంతమంది పట్టుకోవడానికి కూడా మొహమాట పడతారు, ఫోన్లో పట్టుకుని చూస్తారు. ఒరిజినల్ చెప్తే ఫోన్లో చూస్తారు. ఇలా కొంతమంది పెద్ద ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్స్లో కూడా చూస్తారు. సో అంటే మనము దేవుని గ్రంథాన్ని చేత పట్టుకోవడానికే సిగ్గుపడుతున్నావా, మొహమాట పడుతున్నావా, లేదంటే నామోషిగా ఫీల్ అవుతున్నావా, లేదంటే దాన్ని బరువుగా మనం ఫీల్ అవుతున్నావా? చదవడానికి అశ్రద్ధ చేసామనుకో, దేవుడి గ్రంథాన్ని చేత పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాం అనుకో, అది బరువుగా మనం భావిస్తున్నాం అనుకో, దేవుడు మనల్ని ఏమని చేయాలి? బరువుగా భావించి భూమి మీద నుంచి తీసేయడానికో ఏంటి పరిస్థితి? ఈ భూమికి నువ్వు బరువు అని దేవుడు అనుకుంటే ఏంటి పరిస్థితి? మన పరిస్థితి, ఒక మనిషి పరిస్థితి. సో మనిషి ఆలోచించాలన్నమాట. దేవుని గ్రంథాన్ని చదవడానికి, మొయ్యడానికి, మనం చేత పట్టుకోవడానికి ఆలోచిస్తూ ఇలా వెనకడుగేస్తూ ఉంటే ఆయన మనకి చేయడానికి ముందడుగేయాలా, వెనకడుగేయాలా? ఆయన మనకి మేలు చేయడానికి ముందడుగేయాలా, వెనకడుగేయాలా? మనం ఆయన పుస్తకం పట్టుకొని ముందడుగేయడానికి సిగ్గుపడదంటే ఆయన మనకి మేలు చేయడానికి ముందడుగేయాలా, వెనకడుగేయాలా? వెనకడుగేయాలని మీరు అంటున్నారు, కానీ ఆయన ముందడుగేసాడు. మన ఆలోచనలు అలా ఉన్నాయి. మన ఆలోచన విధానం, మన జ్ఞానం అంతలో ఉంటే ఆయన జ్ఞానం ఎలా ఉందంటే మన కొరకు ముందడుగేసి వచ్చేలాగా ఆయన మనస్సు, ఆయన ప్రేమ, ఆయన ప్రవర్తన ఉంది. పరలోకాన్ని విడిచి భూమి మీదకి ఆయన అడుగు పెట్టాడు. మనుషులు భూమిని విడిచి ఎక్కడికి వెళ్తున్నారు? చంద్రమండలానికి వెళ్తున్నారు, అంతరిక్షానికి వెళ్తున్నారు. ఆ చంద్రమండలానికి వెళ్ళిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఒక మాట. అందరూ ఆయన గొప్పవాడిగా చూస్తున్నారు. మొట్టమొదటి వ్యక్తి మీరే అక్కడికి వెళ్ళారు, మొట్టమొదట చంద్రుడి మీద కాళ్ళు పెట్టారు అని మీడియా వాళ్ళందరూ ఆయన అడుగుతున్నారు. నేను ఆకాశానికి వెళ్ళడానికి గొప్ప కాదు, మనిషి అంతరిక్షానికి వెళ్ళడానికి గొప్ప కాదు, దేవుడు పరలోకం నుంచి దిగి భూమి మీదకి రావడం గొప్ప అనే మాట ఆయన అన్నాడు అనమాట. ఆయన దాన్ని గొప్పగా ఫీల్ అవ్వలేదు, అందరూ దాన్ని గొప్పగా చూస్తున్నారు. కానీ ఆయన యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ వ్యక్తి. ఆ దేవుడు భూమి మీదకి రావడం గొప్ప, మనం అక్కడికి వెళ్ళడం గొప్ప కాదు. ఆయన అందరి ముందు ఆ మాట చెప్పడానికి సిగ్గుపడలేదు, ఆయన మొహమాట పడలేదు. ఆయన మనం కనీసం దేవుని చదవడానికి, వాక్య ధ్యానించడానికి, ఆయన గ్రంథాన్ని చేతపట్టడానికి మనం ఎటు పరిస్థితుల్లోనూ మొహమాట పడేవారుగా ఉండకూడదు. అది ఇంట్లో మొహమాట పడకూడదు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మొహమాట పడకూడదు, సమాజంలో మనం అసలు మొహమాట పడకూడదు. అందరి ముందు నువ్వు మొహమాట పడితే దేవుడు మన కోసం మొహమాట పడాల్సి వస్తుంది. ఆ రోజు వస్తుంది. ఆయన క్రీస్తు ముందు మన కోసం మొహమాట పడలేదు, వెనకడుగు వేయలేదు, ముందడుగు వేసాడు. కానీ ఆయన రెండో రాకడ వచ్చేసరికి నువ్వు ఇలాగే మొహమాటం కొనసాగిస్తూ ఉంటే ఆయన కూడా ఆ రోజున నిన్ను చూసి నువ్వెవరో నాకు తెలీదు, జాగ్రత్తగా నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకో అంటారు. అదే అంటారు, నువ్వెవరో నాకు తెలియదు, బయటికి వెళ్ళిపోని తలుపులు వేసేస్తాడు ఆయన. దేవుడు వాక్యం తెలియజేయబడి. అందుకనే మనం మొదట ఇలా దేవుడి గురించి సిగ్గుపడ్డామేమో, కానీ ఇప్పుడు దేవుని గురించి సిగ్గుపడేవారుగా మనం ఉండకూడదు. దేవుని గ్రంథాన్ని చేతపట్టేవారుగా ఉండాలి, ధ్యానించేవారుగానే ఖచ్చితంగా మనం ఉండాలి. కాబట్టి ఆయన దేవుడి గ్రంథాల్లో ఈ పుస్తకాలన్నింటినీ రచించిన వ్యక్తులు కొంతమందిని మనం ఈ రోజున చూద్దాం. మొదట ఆదికాండము ఈ గ్రంథాలన్నీ రాసిన వ్యక్తి గురించి మనం చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ వచనము. నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరును ఆకాశం క్రింద ఉండకుండా
బొత్తిగా తుడిచివేయును కనుక యెహోషువకు వినిపించు. జ్ఞాపకార్థము గ్రంథమందు నీవు దీన్ని రాయి అని మోషేకి దేవుడు చెప్తున్నాడు. అలాగే 19-20 అధ్యాయాలు కూడా మనకి ఆ విషయం కనపడుతుంది. ఆజ్ఞలు అనేవి ఇవ్వబడుతున్నాయి, మోషే ద్వారా గ్రంథాలు అనేవి రాయబడుతున్నాయి. అంటే ఈ మోషే వ్యక్తి గ్రంథాలు అనేవి రాశారు. ఏంటంటే ఈయన రాసిన గ్రంథాలు ఏంటో తెలుసా? మోషే రాసిన గ్రంథాలు, మోషే ఎన్ని గ్రంథాలు రాశాడో తెలుసా? 5 గ్రంథాలు రాశారు. ఆది కాండం ఫస్ట్ నుంచి 5 పేర్లు, ఫస్ట్ 5 హెడ్డింగ్లు పుస్తకాలు మీరు చదివితే ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ పంచకాండాలు అంటారు వీటిని మోషే గారి ద్వారా రాయించబడ్డాయి. మోషే గారు దేవుడు ఆజ్ఞాపించిన విధంగా మోషే గారు రాశారు. మోషే గారి సహాయంతో, దేవుడు ఆత్మ సహాయంతో దేవుడి గ్రంథాలన్నింటినీ రాయించాడు. ఆది కాండము, ఆదిలో ఏం జరిగాయో మొత్తం అన్నీ రాసుకుని వచ్చారు ఆయన. అప్పటికి మోషే పుట్టలేదు, కానీ మనిషి ప్రారంభం ఎక్కడ మొదలైంది, సృష్టి ప్రారంభం ఎక్కడ మొదలైంది, పాప ప్రారంభం ఎలా మొదలైంది, భాషల ప్రారంభాలు ఎలా మొదలయ్యాయి, ఈ మనుషుల విస్తరణ ఎలా మొదలైంది, ఇవన్నీ ప్రారంభాలు. మానవ మనుగడకి, ఈ భూమికి ప్రారంభాలు. ఆ ప్రారంభాన్నే ఆది కాండము అని చెప్పారు. సో ఆది కాండాన్ని ఈ మోషే గారి ద్వారాను, అలాగే మిగిలిన 4 పుస్తకాలని మోషే గారి ద్వారా దేవుడు రాయించాడు. దానికి ఇవి మనకి కనిపిస్తాయి. దేవుడు గ్రంథమందు లిఖించబడాలని మోషేకి తెలియజేశాడు. ఆ వాక్యం బట్టి మనం చెప్పగలం అన్నమాట. సో ఇలాగా మోషే సహాయంతో దేవుడు ఏంటంటే ఈ 5 ఖండాలు రాశారు. మోషే గారు ఇంకా ఏమైనా గ్రంథాలు రాశారా? ఈ 5 ఖండాలైనా అంటే ఆయన ఒక కీర్తన కూడా రాశారు. మోషే గారు ఒక కీర్తన రాశారు. కీర్తన గ్రంథంలో ఒక కీర్తన మనకు కనిపిస్తుంది. సో ఆ కీర్తన, ఈ పంచకాండాలు, ఇవి మోషే గారి ద్వారా దేవుడు రాయించాడు. ఓకే, ఇది బాగానే ఉంది. ఇదే విషయం మనకి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 9వ వచనంలో మనకి మోషే గారు చేత రాయించబడ్డావన్న విషయాలు మనకు అక్కడ మోషే ధర్మశాస్త్రం రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలకు చాలు. సో ఈయన ధర్మశాస్త్రాన్ని రాసి అని అక్కడ మనకి వాక్యంలో తెలియజేయబడింది. సో మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం లిఖించబడింది అని మనకి ఇక్కడతో క్లియర్. ఇది రాసి అక్కడ ఉన్న దేవుని ప్రజలైన వారికి, లేవీలకి వాటిని అప్పగించారు. అంటే నియమాలు ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, అవన్నీ రాసి అప్పగించాడు అనమాట. సో ఇది ధర్మశాస్త్రము అనగా ఈ 5 కాండాలు మోషే గారి ద్వారా లిఖించబడ్డాయని మనకి ఇక్కడ తెలియజేయబడింది. అయితే మోషే గారు ఏ పరిస్థితుల్లో ఈ గ్రంథాలు రాశారు, మోషే గారు ఏం పని చేసేవాడు అని మనం ఒకసారి అధ్యాయం చేస్తే నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ, దానికంటే ముందు అపోస్తుల కార్యాలు మనం చదివితే 7వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనము. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటలు ఎందును కార్యములు ఎందును ప్రవీణుడై ఉండెను. చాలు. 22వ వచనంలో ఐగుప్తు దేశంలో సకల విద్యల్ని అభ్యసించాడు, అన్ని రకమైన కార్యములను ఆయన వాటిలో ప్రవీణుడై ఉన్నాడు. మాట్లాడటంలో కానీ, మోటివేషన్ ఇవ్వడంలో కానీ, విద్యల్లో కానీ, యుద్ధాలు చేయడం, ఇవన్నీ ఐగుప్తు రాజ్యం నాగరికత ఎక్కువ ఉండేది కాబట్టి ఆ ప్రదేశంలో ఆయన బాగా నేర్చుకున్నాడు వీటన్నిటిని. అంటే ఇప్పుడు ఆయన ఒక రకంగా చూస్తే బాగా కొంచెం తెలిసిన వాడే, రాయగలవాడు, చదవగలవాడు, జ్ఞానవంతుడు, అన్నింటిలోనే ఆరితేరినవాడు, ప్రవీణుడు అని ఉన్నాడు. అంటే ఎక్స్పీరియన్స్డ్, బాగా ఆరితేరినవాడు మోషే. ఐగుప్తు దేశంలో ఇతను ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇక్కడ ఈయన మొదట మనం చూడండి, ఈయన అన్నీ నేర్చుకున్న వాడే ఉన్నప్పుడు దేవుడు ఈయన చేత గ్రంథం రాయించలేదు. ఈయన సకల విద్యలు అభ్యసించాడు, అక్కడ గొప్ప స్టేజ్లో ఉన్నాడు. ఒక రాజు కూతురు పెంచుకుంది ఈయన్ని, ఆ గొప్ప రాజ్యంలో ఆయన పెరిగాడు. అటువంటి సందర్భంలో దేవుడు ఏం చేయలేదు, ఈ గ్రంథాన్ని 5 గ్రంథాలని దేవుడు రాయించలేదు. కానీ ఎప్పుడు రాయించాడు ఈ గ్రంథాలని అంటే మనం ఆ విషయాన్ని చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనంలో
నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోయును తన మామయందు మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. సో ఆ పొదల్లో అక్కడ అగ్ని కనిపిస్తూ ఉంటుంది అక్కడ. సో ఆయనకి దేవుడు అక్కడ కనపడి ఈ విషయాన్ని చెప్తాడు పొదల్లో. ఇదంతా మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏంటి మొదట తెలియజేయబడిన విషయం, అరణ్యంలో ఆయన ఏం చేస్తున్నాడు? మందను కాసుకుంటున్నాడు. మొదట ఎక్కడ పెరిగాడు? గొప్ప రాజ్యంలో రాజరికంలో పెరిగాడు, అన్నీ నేర్చుకున్నాడు, అన్నీ వంటలు తినేవాడు, అన్నిట్లో ఆరితేరినవాడు. ఇప్పుడు అదంతా వదిలేసి ఎక్కడికి వచ్చేసాడు? ఈయన అరణ్యంలోకి వచ్చేసాడు. అరణ్యంలోకి వచ్చేసి ఏం కాచుకుంటున్నాడు? మందలను కాచుకుంటున్నాడు. అంటే గొర్రెల్ని, లేదంటే ఇంకా మేక మందలను, లేదంటే ఇంకా ఏ మందలు ఉంటే ఆ మందలని కాచుకుంటూ బతుకుతున్నాడు. ఇప్పుడు రాజరికంలో ఉన్నప్పుడు దేవుడు గ్రంథాన్ని రాయించలేదు. సర్వసాధారణంగా గొర్రెలు మేపుకుని మందలను మేపుకునే వాడిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? గ్రంథాలని రాయించాడు. ఈ 5 గ్రంథాలను అప్పుడు రాయించాడు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ చదివిన చదువు ఈయనకి ఎక్కడ ఉపయోగపడింది? ఈయన వచ్చేసినప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, దేవుడు పిలుచుకున్నప్పుడు ఈయన ద్వారా గ్రంథాలు రాయించడానికి ఆ చదువు అనేది, అక్కడ నేర్చుకున్న విద్య అనేది ఉపయోగపడింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ వింటున్న దేవుని మాటలు అనేవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, అటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు అవి ఉపయోగపడతాయి. దేవుడి మాటల ప్రకారం మనం ప్రవర్తించే వారిగా ఏం చేస్తాయంటే మనల్ని తీర్చిదిద్దుతాయి. మనం గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉపయోగించుకోకపోవచ్చు. ఇతను గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు ఇతని ద్వారా ఏం చేయలేదంటే ఆ గ్రంథాన్ని రాయించలేదు. కానీ సర్వసాధారణంగా ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు అతను ఉపయోగించుకొని పిలుచుకుని గ్రంథాన్ని రాయించాడు. ఇప్పుడు గొప్ప గొప్ప వారిగా ఉన్నవారిని దేవుడు ఉపయోగించుకోడు. సర్వసాధారణమైన ప్రజల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా ఆయన ఉపయోగించుకుంటాడు. మన పనులు చేయడానికి, దేవుడు కార్యాలు చేయడానికి మనల్ని ఆయన ఏం చేస్తాడంటే ఉపయోగించుకుంటాడు. దేవుడికి సహాయం, దేవుడి పని చేయడం కంటే గొప్పదైన విషయం ఏదైనా ఉంటుందంటే మనకి ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పని చేయడం కంటే గొప్ప పని మనకి ఏది ఉండదు. మనము గొప్ప స్థితిలోనే ఉన్నప్పుడు కాదు, సర్వసాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఉపయోగించుకుని మన ద్వారా కార్యాలు జరిపిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మరొక వ్యక్తిని మనం చూస్తే లోకా గారు మనం మరొక వ్యక్తి కనిపిస్తారు. ఈయన లోకా సువార్త రాసిన వ్యక్తి. కొలసీ పత్రిక 4వ అధ్యాయము, కొలసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే లోకా సువార్త, అపోస్తల కార్యాలు ఈ లోకా గారి ద్వారా రాయబడ్డాయి. ఇతను ఎవరంటే వైద్యుడు. ఇతను వైద్యుడు, అలాగనే చరిత్రకారుడు కూడా. ఇతను రోగాల్ని నయం చేస్తాడు, వైద్యం చేస్తూ ఉంటాడు ఇతను. అలాగే ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి రాస్తాడు అన్నమాట ఈయన. మనం ఆ విషయం లోకా సువార్తలో మనకు ఆ విషయం కనపడుతుంది. ఆయన ఈ మాటలు మాట్లాడతాడు. లోకా సువార్త 1వ అధ్యాయంలోనే ఆయన లోకా గారు, వైద్యుడైన లోకా గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. 4వ వచనము మనం చదివితే, 1వ అధ్యాయం 4వ వచనం లోకా సువార్తలో, మధ్యను నెరవేర్చిన కార్యమును వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను నీ పేరిట వాటిని కూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. సో తరచి చూసి పరిష్కారముగా క్షుణ్ణంగా, అంటే ఒక చరిత్రకారుడు ఏం చేస్తాడంటే చరిత్రలో ఒక విషయం జరిగితే ఆ విషయం నిజంగా జరిగిందా లేదా అని ఒక 10 మందిని, ఒకరికంటే ఎక్కువ మందిని పరిశీలన చేసి కనుక్కొని దానికి ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుని ఒక గ్రంథంలో లిఖిస్తాడనమాట, పొందుపరుస్తాడు. అలాంటి చరిత్రకారుడు అనమాట ఇతను, లోకా అనే వ్యక్తి. సో అతని ద్వారా దేవుడు ఏం చేశాడంటే క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుని దేవుని గ్రంథాన్ని ఆత్మావేశం రాయడానికి దేవుడు అతన్ని
ఉపయోగించుకున్నాడు. ఇతడు చేసే పని ఏంటంటే వైద్యుడు, వృత్తిరీత్యా వైద్యుడు. ఇతను దేవుని గ్రంథం అతని ద్వారా దేవుడు రాయించాడు, క్షుణ్ణంగా తెలుసుకుని రాయించాడు. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకుని మనం దాన్ని పరిశీలన చేసి ఆ వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా, మన కుటుంబాన్ని నిర్మించుకుంటున్నామా. మనం కూరగాయల షాప్కి వెళ్తాం, అక్కడ వంకాయ పుచ్చిపోయిందా, లేదా టమాటా ఎలా ఉంది, ఇంకా ఏమంటారు బెండకాయ ఇరిసి మరీ మనం ఏం చేస్తాం అంటే దాన్ని అది ముదిరిందా లేతగా ఉందా అని చెక్ చేసి తీసుకుంటాం. క్షుణ్ణంగా ఉన్నదా, ఎలా ఉందా లేదని మనం చెక్ చేసి ఆ వస్తువులను మనం తీసుకుంటూ ఉంటాం. మరి దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతున్నప్పుడు అది క్షుణ్ణంగా మనం దాన్ని ఏం చేయాలంటే పరిశీలించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. దాని ప్రకారం మనం ఏం చేయాలంటే నడుచుకోగలగాలి. అపోస్తుల కార్యాల్లో బెరయా సంఘస్థులు చేసిన పని ఇదే. ఒక సేవకుడు అపోస్తులైన పౌలు గారు బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, లేఖనాలు తెరిచి ఆయన చెప్పేది ఇక్కడ ఉందా లేదా అని పరిశీలన చేస్తున్నారు. క్షుణ్ణంగా వాళ్ళు అక్కడ ఉందా లేదా, దేవుని వాక్యం ప్రకారం చెప్తున్నాడా లేదా అనేది వాళ్ళు పరిశీలన చేసి అప్పుడు నిర్ధారించుకుంటున్నారు. ఇప్పుడు దేవుని ప్రజలైన వారు, క్రైస్తవ ప్రజలైన వారు, క్రీస్తు ప్రజలైన వారు ఎలా ఉండాలంటే అలాగే ఉండాలి. ఈ రోజున అనేకమైన బోధలు మనకు వినిపిస్తున్నప్పుడు క్షుణ్ణంగా అది మనం పరిశీలన చేసి అక్కడ అలా ఉందా లేదా, లేదంటే వాళ్ళు నోటుకు వచ్చిన పెట్టకథలన్నీ చెప్తున్నారా అనేది మీరు ఏం చేయాలంటే గ్రహించుకోవాలి. లేదంటే మోసపోయేది ఎవరంటే మీరే. అపవాది ఆది కాండంలో మోసం చేసింది అవ్వని, మోసపోయింది ఆవిడ, చెప్పిన మాట నమ్మి మోసపోయింది. అలాగే ఇప్పుడు మనం చెప్పే ప్రతి మాట దేవుని గ్రంథంలో క్షుణ్ణంగా బెరయా సంఘస్థులు పరిశీలన చేసినట్టు మనం పరిశీలించకపోతే, ఈ లోకా గారు పరిశీలన చేసి ఎలాగైతే క్షుణ్ణంగా గ్రంథాన్ని వివరంగా రాశాడో ఆ విధంగా మనం వాటిని తెలుసుకోకపోతే ఎలా ఉంటుందంటే మనం కూడా ఆ విధంగానే మోసపోతాం. ఎవరు చెప్పిన మాటల్లో మనం పడిపోయి మన జీవితాన్ని ఏమంటే దేవునిలో నుంచి దూరం చేసుకుంటాం. విచిత్రం ఏంటంటే దేవునిలో నుంచి దూరం అయిపోయిన విషయం మనకు తెలియదు. మనం ఇంకా అక్కడే ఉన్నామని భ్రమలో బతుకుతూ ఉంటాం అన్నమాట. వాళ్ళంటే ఫిజికల్గా ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటేసారు. ఇక్కడ మనకు తెలియదు మనం దేవుళ్ళలో ఉన్నావా లేదా అన్నది అనమాట. సో ఆ భ్రమలో ఉండేలాగా భ్రమపరిచే ఆత్మ మన మధ్య ఉన్నదని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. అలాగే ఈ లోకా గారు ఈ పత్రికని ఎవరి కోసం రాశాడంటే, లోకా సువార్త, అపోస్తుల కార్యాలు, వేరే వ్యక్తి కోసం ఆయన ఏం చేశాడు, దాన్ని రాసి పంపించాడు. అంటే ఇతర వ్యక్తి కోసము ఏం చేశాడంటే ఈయన ఇంట్రెస్ట్గా తెలుసుకున్నాడు. కొంతమంది చూడండి ఊళ్ళో ఉన్న సమాచారం అంతా ఇంట్రెస్ట్గా తెలుసుకుని ఊళ్ళో ఇంటి పక్క వాళ్ళందరికీ దాన్ని ఏం చేస్తారు, చేరవేస్తారు. ఆ వీధిలో ఉన్న సమాచారం అంతా ఎక్కడ ఉంటుందంటే ఒక ఆవిడ దగ్గర ఉంటుంది. ఆవిడ వెళ్ళి మిగిలిన వాళ్ళందరికీ న్యూస్ ఛానల్లో చెప్పినట్టు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వివరంగా పోసుకొచ్చినట్టు చెప్తారు లేదా చెప్తాడు. ఇంత వివరంగా పక్కోళ్ళ జీవితాల మీద ఏంటంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, సొంత పని మీద లేదు వీళ్ళకి. ఎవరి పని మీద ఉంది, జీవితంలో పక్క వాళ్ళ జీవితాల మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ సొంత జీవితాల మీద, సొంత బ్రతుకుల మీద ఏం లేవంటే ఇంట్రెస్ట్లు జనానికి కొంతమందికి లేవు. అలా వివరంగా తెలుసుకుని పోసుకొచ్చినట్టు చెప్తారు వేరే వాళ్ళ గురించి ఇక్కడ. కానీ ఈ లోకా గారు దేవుని గ్రంథాన్ని గూర్చి, దేవుని విషయాల గూర్చి, యేసుక్రీస్తు చేసిన మేలును గూర్చి వివరంగా క్షుణ్ణంగా అలా జరిగిందా లేదా తెలుసుకుని అందరిని అడిగి వేరే వ్యక్తికి దాన్ని రాసి పంపించాడు. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా బెరయా సంఘస్థులు పరిశీలన చేసినట్టు పరిశీలన చేసి మన కోసమే కాదు, ఎవరి కోసం, ఇతరుల కోసం కూడా అది ఉపయోగపడాలి. మనం చదువుకునే చదువు ఎవరికి ఉపయోగపడుతుంది, మనం ఉద్యోగం చేసుకుని మనం బ్రతకడానికైనా అంటే కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తులకి సహాయం చేయడంలో కూడా అది ఉపయోగపడుతుంది. సర్వసాధారణంగా మనకు చాలా పెద్ద మందికి ఫోన్ ఉపయోగించడం రాదు. బాబా ఈ ఫోన్ ఎలా ఉపయోగించాలి, ఈ ఫోన్ నెంబర్లు ఎలా ఫీడ్ చేయాలి, డబ్బులు ఎలా పంపించాలి అని పక్క వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు పక్క యవనస్తుడికి కానీ వేరే వ్యక్తి ఎవరికైనా కానీ ఆ వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తికి అది ఎలా చేయాలో తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో సహాయం చేస్తాడు అడిగిన వాళ్ళకి. సో మరి అలాగా దేవుని వాక్యం తెలిసిన మనము క్షుణ్ణంగా తెలుసుకుని తెలియని వ్యక్తికి మనం ఏం చేయాలంటే దాన్ని తీసుకుని వెళ్ళి చేరవేయాలి, అందించాలి, సహాయం చేయాలి. అగ్నిలో నుంచి రక్షించినట్టు వాళ్ళని ఏం చేయాలంటే రక్షించగలగాలి. మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం
తెలుసుకునే వారిగా ఉండాలి. ఈ లోకా గారు కూడా అదేవిధంగా తెలుసుకుని చాలా చక్కగా దేవుని గ్రంథాన్ని రాసి పంపించాడు. ప్రస్తుతం మనం కూడా దాన్ని చదువుకుంటున్నాం అనమాట లూకా సువార్తలో. కాబట్టి ఈయన మరొక వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. అలాగే ఒకరు గొప్ప రాజ్యంలో పెరిగి సర్వసాధారణంగా గొర్రెలు మేపుకునే వ్యక్తి ద్వారా దేవుడు గ్రంథాన్ని రాయించాడు. అలాగే వైద్యుడైన లూకా ద్వారా దేవుడు గ్రంథాన్ని రాయించాడు. అలాగే మనం మరొక విషయాన్ని చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చివరిగా ఈ విషయాలు చదువుకుని ముగించుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఆయన దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రొయ్యమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఆ మొదటి వచనం నుంచి మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న వారికి వాక్యం చెప్తున్నట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. సో సరస్సు ఒడ్డున పడవలు ఉన్నాయి. ఆ పడవల్లో ఒక పడవ ఎవరిది? సీమోను పేతురు పడవ. ఆ పడవని యేసుక్రీస్తు తొయ్యమని అడిగారు. అందులో కూర్చుని ఉన్నప్పుడు తొయ్యమని అడిగినప్పుడు కొంచెం ముందరికి తోసారు అన్నమాట. ఆ జనసమూహం అంతా యేసుక్రీస్తు బోధించున్న మాటలు వింటున్నారు. 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలను వేతునని అతనితో చెప్పాను. ఇక్కడ సీమోను జరిగే సందర్భం కనపడుతుంది. ఈయన చేపలు పట్టేవాడు సీమోను పేతురు. ఆయన పడవలో కూర్చుని యేసుక్రీస్తు ఉన్నారు. ఈయన వెళ్ళి రండి చేపలు పడి తిరిగానని యేసుక్రీస్తు పిలిచి ఇక్కడ వల ఏంటంటే పేతురు ఏమంటున్నాడు? అయ్యా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. దీని మీద మనకి గీతం కూడా ఉంది. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాదారులు వెదకినను రాదాయను మనకెప్పుడు. ఈ విధంగా గీతం మనకి దేవుని వాక్యంలో తెలియజేయబడి రాత్రంతయు శ్రమ పడ్డారు కానీ ఏం దొరకలేదు, ఫలితం దొరకలేదు అని అంటున్నాడు పేతురు అక్కడ యేసుక్రీస్తుతో. వచ్చి ఇక్కడ అంటే అయినా సరే మేము రాత్రంతా కష్టపడ్డాం అయినా దొరకలేదు, అయినా సరే ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి మేము ఏం చేస్తాం, అక్కడ మేము వేస్తాం. అప్పుడు విస్తారంగా అక్కడ చేపలు పట్టడం చూస్తాం మనం. ఆ సందర్భంలో ఈ చేపలు పట్టే ఆ జాలర్ దగ్గరికి వెళ్ళి సీమోనుని యేసుక్రీస్తు పిలుచుకున్నాడు. మొట్టమొదట యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఈయన ఆల్రెడీ ముందు ఆ విషయాన్ని ట్రై చేశాడు కానీ ఫలితం లేదు. కానీ యేసు చెప్పిన తర్వాత మళ్ళీ ట్రై చేసినప్పుడు ఏమైంది? ఫలితం వచ్చింది. మనం కొన్ని సందర్భాల్లో మన సొంత ఆలోచనలతో సొంత ఉద్దేశాలతో మనం ప్రయత్నిస్తాం కానీ దానికి ప్రతిఫలం మనకి రాదు. కానీ దేవుడు చెప్పిన విధానం ప్రకారం మనం ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా మన ప్రతిఫలం అనేది చూస్తాం అనేది మనం గుర్తుంచుకోవాలి. మనం కష్టపడ్డాం కదా, మనం ఆల్రెడీ ప్రయత్నించాం కదా, ఇది జరగలేదు, ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటి, ఈయన చెప్తే జరిగేది ఏంటి అని మనం అనుకోవడానికి లేదు. దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నానయ్యా అని మనం ఏం చేయాలంటే చేయగలగాలి. ఇలాగా సీమోను చేశాడు, ప్రతిఫలం పొందుకున్నాడు. మనం కూడా మన దేవుని చిత్త ప్రకారం మనం కార్యాలు చేసి మనం కూడా ఏం చేయాలంటే ప్రతిఫలాన్ని పొందుకోవాలని ఈ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పేతురు గారు జాలరి చేపలు పట్టేవాడు, ఆ వృత్తి కలిగిన వ్యక్తి. ఈయన ద్వారా దేవుడు పేతురు మొదటి పత్రిక 2వ పత్రిక మనం చదువుకున్నాం. ఆ పత్రికలు దేవుడు రాయించాడు. ఒక జాలరి చేత చేపలు పట్టుకునే వ్యక్తి చేత దేవుడు ఏం రాయించాడు? దేవుని గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, దైవావ్యాసం కలిగిన లేఖనాలని వాళ్ళ ద్వారా రాయించాడు. ఇలాగే కాదు, రాజులు సైతము దేవుని గ్రంథాన్ని రాశారు. ఎవరు? సొలొమోను రాజు రాశారు, అలాగే దావీదు రాజు రాశాడు. రాజులతో కూడా దేవుడు ఏం చేశాడంటే దేవుడి గ్రంథాన్ని రాయించాడు. అంటే గనులేమి, అల్పులేమి, పేదవారేమి, ధనికులేమి, రాజులేమి, పేదలేమి, సర్వసాధారణమైన వ్యక్తులేమి, ఎవరైనా కానీ నువ్వు దేవుడికి ఉపయోగపడితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నిన్ను ఉపయోగించుకుంటాడు. నీకు చదువు వచ్చా, నువ్వు ఏ పని చేస్తున్నావు, నువ్వు రాజువా, నువ్వు పేదవాడువా, లేదంటే నీకు చదవడం రాయడం రాదా అనేది దేవుడు పట్టించుకోడు. నీ చేత పని జరగాలంటే ఖచ్చితంగా దేవుడు ఆ పనిని
జరిగిస్తాడు. నీ జీవితంలోనైనా, సమాజంలోనైనా, నీ కుటుంబంలోనైనా ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ ఈ వ్యక్తులందరిలో ఆయన జరిగించాడు. కొన్నిసార్లు గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుడి పని చేసే అవకాశం మనకు దొరకదు, కానీ భేద స్థితిలో ఉన్నప్పుడు మనకు చేసే అవకాశం దొరుకుతుంది. మోషేకి అలాగే జరిగింది. గొప్ప రాజరికంలో ఉన్నప్పుడు దొరకలేదు. ఎక్కడో మందను కాచుకున్నప్పుడు ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు, దేవుని పరిచర్య చేశాడు. కాబట్టి మనకి ఉన్నా లేకపోయినా, తీరిక లేకపోయినా, సమయం ఉన్నా సమయం లేకపోయినా, ఆస్తి ఉన్నా అంతస్తు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, మనం ఖచ్చితంగా దేవుడిని ఏం చేసేవారుగా ఉండాలంటే దేవుని పని చేసేవారుగా ఉండాలి, సేవ చేసేవారుగా ఉండాలి, ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన సువార్త పరిచర్యలో పాలు పొందేవారుగా మనం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మనం ముందడుగేస్తే ఆయన ఖచ్చితంగా మన కోసం 10 అడుగులు వేస్తాడు ముందుకి అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో ఆయన రావాల్సిన రోజు ఒకటి ఉంది. ఆ రోజున మనం ఆయన్ని తెలిసిన వారిగా ఉండాలి. మనకి ఇవ్వబడిన తాహతుకు తగ్గట్టు దేవుని పరిచర్య, దేవుని జ్ఞానం మనం సంపాదించుకుందాం. మన కోసం, మన కుటుంబం కోసం సంపాదించుకుందాం. దాని ఇతరులకు కూడా ఏం చేద్దామంటే పంచి దేవుని ప్రేమను అందరికీ చూపిద్దాం. కాబట్టి దేవుడు ప్రేమని మనకి ఎలా చూపించాడంటే తన కుమారుని అప్పగించి దేవుడు తన ప్రేమని వ్యక్తపరిచాడు. మనం దేవుడు అనుగ్రహించిన వాటిలో మనం కూడా కొన్ని వాటిని మనం దేవుడికి అర్పించి ఇతరులకి సహాయం చేసి దేవుడి ప్రేమను, ఆయన వాక్యాన్ని, ఆయన విలువలను మనము తెలియజేసి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలు, దేవుని మాటలు శ్రద్ధగా విన్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ